శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగపరంగా స్టెబిలిటీ పొందాలన్నా, తరచూ ఉద్యోగాలు మారకుండా స్థిరంగా ఉండాలన్నా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వీళ్ళ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహాలు ఏ వృత్తికి కారణం అవుతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ప్రధానంగా దశమ స్థానాధిపతి బుధుడు. సో ఈ బుధుడు వ్యాపార కారకుడు, అలాగే అకౌంట్స్ కారణమవుతూ ఉంటాడు. అయితే ఈ ధనుసు రాశి వారికి వ్యాపారం అన్నది ఎక్కువగా కలిసి రాదు, ఉద్యోగమే కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ దశమ స్థానం సహజ రాశి చక్రంలో 6వ స్థానం అయినటువంటి కన్యా రాశి అయింది. అందువల్ల వీళ్ళు వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేయొచ్చు, బ్యాంకులో ఉద్యోగం చేయొచ్చు, చిట్ ఫండ్లో చేయొచ్చు, ఫైనాన్స్ రంగాల్లో చేయొచ్చు, అలాగే హాస్పిటల్స్లో చేయొచ్చు, విద్యా సంస్థల్లో చేయొచ్చు, కోర్టులు న్యాయస్థానాల్లో కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారికి బుధుడు దశమాధిపతిగా భాగ్యాధిపతి రవితో కలిసి ఉంటే, లేదా దశమ స్థానంలో రవి ఉన్నా వీళ్ళు తొందరగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం, నిపుణ యోగం ఏర్పడడం, మరి దశమాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాలు వస్తాయి. కాబట్టి రవి ప్రభుత్వ ఉద్యోగ కారకుడు కాబట్టి ప్రభుత్వ స్థాయి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంది. అది ఈవెన్ విద్యలో కూడా వీళ్ళు చాలా వరకు బాగా రాణించగలుగుతుంటారు ఈ బుధాదిత్య యోగంలో. అలాగే ఏదో ఒక టాలెంట్, ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం కలియటం వల్ల. మొత్తం మీద వీళ్ళకి ఈ రవి బుధల కలయిక జీవితంలో తొందరగా అభివృద్ధి కారణమవుతుంది. అలాగే ఇప్పుడు కూడా జీవితంలో ఒక జాతకుడు రాణించాలన్నా, స్వయం కృషితో తన కాళ్ళ మీద తను నిలబడాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, తన కర్తవ్యాన్ని నిర్వహించాలన్నా లగ్నాధిపతి బలంగా ఉండాలి, అదే రాశ్యాధిపతి బలంగా ఉండాలి. అంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి. అలాగే మీరు తులారాశి, అలాగే మీరు ధనుసు లగ్నంలో ఉన్న, ధనుసు రాశిలో ఉన్న గురువు ఎంత బలంగా ఉంటే వీళ్ళు అంత బాగా రాణిస్తూ ఉంటారు. మరి అటువంటి గురువు పాపగ్రహాలతో కలిస్తే, సాధారణంగా ఈ గురుచండాల యోగం, ఈ గురువు రాహుతో కలిస్తే ఈ గురుచండాల యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా కాలం, అంటే ప్రథమ భాగం అంతా కూడా స్ట్రగుల్ పడి తర్వాత మళ్ళీ పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు జాతకుడు వేరే వృత్తిలో, రాజకీయ రంగంలో కానీ, ఏదైనా ఇతర మతంలోకి మారి అక్కడ ఆ విధంగా రాణించడం కానీ, ఇతర దేశం వెళ్ళి రాణించడం కానీ, అంటే మన సాంప్రదాయాలకి సంస్కృతికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు ఈ గురువు రాహుతో కలిస్తే. అదే గురువు శనితో కలిస్తే మాత్రం కంపల్సరీగా వీళ్ళు ఉపాధ్యాయ రంగంలో కానీ, ఒక గురువుగా కానీ, ఒక బ్యాంకింగ్ రంగంలో కానీ బాగా రాణించే అవకాశం ఉంది. అయితే కొద్దిగా స్లో డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది, కానీ స్థిరమైన ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసినప్పుడు ఉద్యోగపరంగా ఏదన్నా పొరపాటు జరగడం వల్ల ఉద్యోగం కోల్పోవడం కానీ, ఉద్యోగం నష్టపోవడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ఈ గురువు పాపగ్రహాలతో కలిసినా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సహజంగా ఈ కుజుడు వీళ్ళకి పంచమాధిపతి, వ్యయాధిపతి దశమ స్థానంలో ఉన్నా కూడా ఉద్యోగపరంగా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, మధ్యలో ఉద్యోగపరంగా బ్రేక్స్ రావడం కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే ఈ దశమాధిపతి, ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి బుధుడు దశమాధిపతి చాలా సెన్సిటివ్ ప్లానెట్ అన్నమాట. బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇచ్చేస్తుంటాడు. అందుకని ఈ బుధుడు తృతీయాధిపతితో కానీ, పంచమాధిపతితో కానీ, అష్టమాధిపతితో కానీ, వ్యయాధిపతితో కలిస్తే ఉద్యోగం పోగొట్టుకోవడం, ఉద్యోగంలో స్టెబిలిటీ లేకపోవడం ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీరు పరిహారం, వృత్తిపరమైనట్టుగా ఇబ్బందులు తొలగాలంటే ఆ గ్రహాలకి సరైనటువంటి పరిహారం, పరిష్కారం చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా స్టెబిలిటీ రావడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు చెప్పినటువంటి తృతీయ, పంచమ, అష్టమ వ్యయాధిపతులు దశమ స్థానంలో ఉన్న ఉద్యోగ భంగం, ఉద్యోగం కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా మనం దశమ స్థానానికి, దశమ స్థానాధిపతికి పరిహారం చేయించుకుంటే
నిలకడైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వీళ్ళ జాతకంలో మరి కొన్ని యోగాలు గురువు శని కలిసి ఉన్న, రవి బుధుడు కలిసి ఉన్న చిన్నదైనా మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాశి మీద కానీ దశమ భావం మీద కానీ శుభగ్రహాల ప్రభావం ఉంటే జాతకుడు మంచి నేమ్ తెచ్చుకుంటాడు. అదే పాపగ్రహాల ప్రభావం ఉంటే చెడ్డ పేరు తెచ్చుకొని నష్టపోవడం జరుగుతుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నదే ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీచలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశిచక్ర రాష్ట్రాధిపతి దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాష్ట్రాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుద్ది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడైతే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు,
సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరీగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టాలకి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట. డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక జీవిత బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.